హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు కీబోర్డ్ అంటే గూగుల్ కీబోర్డు మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, లాంగ్వేజ్ ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. అది ఇంతవరకు ఎవరైనా చూడకపోయి ఉంటే దయచేసి వెళ్ళి చూడొచ్చు. బట్ ఇందులో మాత్రం నెక్స్ట్ ఫీచర్స్ అంటే మనం రాస్తే టెక్స్ట్ వచ్చేది, చెప్తే టెక్స్ట్ వచ్చేది, అండ్ ఆ కీబోర్డ్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను గూగుల్ కీబోర్డ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ దాంట్లో తెలుగు లాంగ్వేజ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని. బట్ ఇక్కడ గ్లోబ్ సింబల్ అని చూసారా, గ్లోబ్ మీద క్లిక్ చేస్తే ఫాంట్స్ మారుతాయి. ఇప్పుడు తెలుగు కీబోర్డ్ యాక్టివేషన్లో ఉంది. నేను అమ్మ అని ఇంగ్లీష్లో కొడితే AMMA అని కొడితే అమ్మ అని వచ్చింది. చూసారా, అంటే తెలుగు కీబోర్డ్ని మనం ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులో వస్తుంది మనకి. సో టైపింగ్ ప్రాబ్లం లేదు. మళ్ళీ గ్లోబ్ మీద క్లిక్ చేస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మారింది. మళ్ళీ మీకు లాంగ్వేజ్ మారాలంటే ఇప్పుడు చూడండి, తెలుగు అక్షరాలతో కీబోర్డ్ వచ్చింది. అలా కూడా మీరు టైప్ చేసుకోవచ్చు. మీరు ఎలా అంటే అలా గ్లోబ్ మీద క్లిక్ చేస్తూ ఉంటే వస్తుంది, లేదంటే స్పేస్ బార్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ గ్లోబ్ మీద నొక్కితే ఇక్కడ చేతితో రాయండి అని ఉంది చూసారా, అక్కడ నేను ఏదో ఒకటి రాసి చూపిస్తాను మీకు. చూడండి, రాస్తే మనకు ఆ టెక్స్ట్ అనేది అక్కడ వస్తుంది. చూడండి, నేను అమ్మ అని రాద్దాం అనుకుంటున్నాను, మావత్ పర్లేదు, అమ్మ అని పడ్డది. చూసారా, మనకు వచ్చేసింది టెక్స్ట్. నేను మళ్ళీ గీత గీశాను, గీత వచ్చింది. నెక్స్ట్ అమ్మ అని మంచిగా రాస్తున్నాను. చూడండి, మనం ఏం రాస్తే అది వస్తుంది. మీకు ఒకవేళ టైపింగ్ రాదు అనుకుంటే, రాయడం వస్తుంది అనుకుంటే రాయొచ్చు. లేదు నాకు రాయడం కూడా రాదనుకుంటే నెక్స్ట్ మనం మైక్లో చెప్తే వస్తుంది. అది నెక్స్ట్ నేను చెప్తాను. చూడండి, నాన్న అని రాశాను నేను, నాన్న అని వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి రాద్దాం, అక్క అని రాస్తున్నాను నేను, అక్క అని వచ్చింది. అంటే ఏదైనా సరే మీకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ చేతితో రాయండి అనే ప్లేస్లో రాస్తే, అంటే ఒక పలకం మీద రాస్తున్నట్టుగా రాస్తే ఆటోమేటిక్గా మనకు అక్కడ టెక్స్ట్ వస్తుంది. దాన్ని మనం వాడుకోవచ్చు. తెలుగు అని రాశాను, తెలుగు అని వచ్చింది. ఇక్కడ మీ రైటింగ్ ఏ విధంగానే ఉన్నాయండి, అక్కడ మాత్రం నీట్గానే వస్తుంది. సో దాన్ని ఓకే చేసుకొని మళ్ళీ మనం వేరే టెక్స్ట్, వేరే ఫాంట్స్ అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ నేను బ్యాక్ అన్నాను. ఇప్పుడు ఓకే, మీకు రాయరాదు అనుకుందాం. రాయరాదు, బట్ ఇక్కడ మైక్ చూసారా, మైక్ మీద క్లిక్ చేస్తే ప్రారంభిస్తుంది, వింటుంది అని అన్నాను చూసారా. అప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం రాయాలనుకుంటున్నాం అనేది అక్కడ చెప్పాలి. నేను అమ్మ అని చెప్పాను, అక్కడ అమ్మ అని వచ్చింది. ఒకవేళ ఆ మైక్ వినట్లేదు అనుకోండి, దాని మీద క్లిక్ చేస్తే ప్రారంభిస్తుంది, ఇప్పుడు మాట్లాడండి అని వస్తుంది. ఓకే, నేను మాట్లాడుతున్నాను. చూడండి, ప్రారంభిస్తుంది, ఇప్పుడు మాట్లాడండి, వింటుంది అన్నప్పుడు చెప్తున్నాను అందరికీ ధన్యవాదాలు అని చెప్తున్నాను. ఆటోమేటిక్గా అక్కడ టెక్స్ట్ వచ్చింది. ఓకే చేశాను. దాన్ని నేను అలైన్మెంట్ తీసుకొని దానికి ఏదో ఒక ఫాంట్ ఇచ్చుకొని కలర్స్ ఇచ్చుకొని అదంతా తర్వాత. మన కీబోర్డ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఎస్పెషల్లీ నేను కీబోర్డ్ గురించే చెప్తున్నాను. సో టైపింగ్ వస్తే టైప్ చేసుకోవచ్చు, అండ్ ఇటు పోతే రాయడం వస్తే రాయొచ్చు. రాయడం రాదు నాకు, ఓన్లీ చెప్పడం మాత్రమే వచ్చు అనుకుంటే మీరు ఏం చెప్తే అది వస్తుంది. మీరు పాట పాడినా అది టెక్స్ట్ లాగా వస్తుంది. ఏదైనా సరే. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం క్లిప్ బోర్డ్ అని ఉంది. క్లిప్ బోర్డ్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడైనా కాపీ చేసుకున్న టెక్స్ట్ ఈ క్లిప్ బోర్డ్లో కాపీ అవుతుంది. సో కొనసాగించండి అంటే అది ఈ క్లిప్ బోర్డ్లో మనకు సేవ్ అయి ఉంటుంది అనమాట. రద్దు చేయండి అంటే అది సేవ్ కాదు, పర్మిషన్స్ అడుగుతుంది. నేను పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాను. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఈ సెట్టింగ్స్ మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఓకే, చూడండి, మళ్ళీ క్లిప్ బోర్డ్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చిట్కాలు ఉంది, వచన పెట్టెలో అతికించడానికి క్లిప్ పైన నొక్కండి. మీరు ఏది క్లిక్ చేసినా అక్కడ టెక్స్ట్ వస్తుంది. చూడండి, నేను ఏదో ఒక దాని మీద క్లిక్ చేస్తున్నాను, అక్కడ టెక్స్ట్ వస్తుంది. గమనించండి, ఒక్కొక్కటి ఒక ఫీచర్ అనమాట. అది క్లిప్ బోర్డ్ మీన్స్ ఓవరాల్గా చెప్పాలంటే మనం కాపీ చేసింది అక్కడ సేవ్ అయి ఉంటుంది. మళ్ళీ తర్వాత మనం ఎక్కడ పేస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. పిన్ చేసుకోవచ్చు, క్లిప్ని పిన్ చేయడానికి ఆ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఎడిట్ చేయడానికి ఈ లెఫ్ట్ సైడ్లో ఫీచర్ ఉపయోగపడుతుంది. అంటే ఇవన్నీ టెక్స్ట్ మనకు క్లిక్ చేస్తే అక్కడ వస్తుంది. సో క్లిప్ బోర్డు విషయానికి వస్తే ఏంటంటే మనం కాపీ చేసుకుంది అక్కడ సేవ్ అవుతుంది, అండ్ పిన్ చేసుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా పేస్ట్ చేయొచ్చు. అది క్లిప్ బోర్డ్ విషయం. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లాంగ్వేజెస్. ఆల్రెడీ నేను దీని గురించి చెప్పాను ప్రీవియస్ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్ రోల్. నెంబర్స్ రో అనేది కీబోర్డ్లో డిఫాల్ట్గా రాదు. మనం నెంబర్స్ రో ఓకే చేసుకుంటేనే వస్తుంది. చూడండి, సెట్టింగ్స్లోకి నేను మళ్ళీ తీసుకెళ్తున్నాను. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న బాక్స్లో మీరు క్లిక్ చేసి వస్తుంది. ఇక్కడ కీబోర్డ్ మీద స్పేస్ బార్ మీద నొక్కితే కూడా మనకు లాంగ్వేజ్ వస్తాయి. నేను తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్
మనం ఏం టైప్ చేసినా వస్తుంది. గూగుల్ ఇండియా అని టైప్ చేయొచ్చు, అక్కడ ఏదో వస్తుంది. అంటే తెలుగు కీబోర్డ్ని ఉపయోగించుకోవచ్చు, ఇంగ్లీష్ కీబోర్డ్ని ఉపయోగించవచ్చు, టైప్ చేయొచ్చు, రాయొచ్చు, మైక్తో చెప్పొచ్చు. ఇలా ఉన్నాయి. సెట్టింగ్స్లో కొన్ని కొన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. చూడండి, సెట్టింగ్స్లో ఇక్కడ మనకు గ్లోబ్ మీద నొక్కితే లాంగ్వేజెస్ మారుతాయి. అండ్ దెన్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే లాంగ్వేజెస్ కింద ఉంది చూసారా, భాష సెట్టింగ్స్ అని, ఇక్కడ పోతే లాంగ్వేజెస్ వచ్చింది. లాంగ్వేజెస్ తర్వాత భాష సెట్టింగ్స్ ద్వారానైనా వెళ్ళొచ్చు, లేదా ఆ 3 బాక్సెస్ మీద వెళ్ళినా క్లిక్ చేసినా వస్తుంది. చూడండి, బాక్సెస్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్స్కి వెళ్ళి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ప్రిఫరెన్సెస్కి వెళ్తే నెంబర్స్లో నేను ఓకే చేశాను. నెంబర్స్లో ఓకే చేస్తేనే మనకు కీబోర్డ్లో ఈ నెంబర్స్లో అనేది పైన అంటే ఏబిసిడీల పైన నెంబర్స్ కనిపిస్తాయి, లేదంటే నెంబర్స్ రావు. నెక్స్ట్ మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్తే చూడండి, నెక్స్ట్ సెట్టింగ్స్ ఏమున్నాయి, జీబోర్డ్ని షేర్ చేయండి. అంటే ఎవరికైనా షేర్ చేయాలంటే ఈ జీబోర్డ్ని మనం షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకే చేతి వాటం, అంటే మీది లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ హ్యాండ్ అయితే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు, లేదు ఫుల్గా పెట్టుకుంటా అంటే ఫుల్గా కూడా పెట్టుకోవచ్చు. యారోస్ మీద క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎమోజీస్ అంటే మీకు తెలుసు కదా, ఎమోజీస్ మనకి ఎక్కడంటే అక్కడ రాసుకోవచ్చు. మనం సపరేట్గా డౌన్లోడ్ చేసుకొని సపరేట్గా మనం పిఎన్జీ లాగా తీసుకోవాల్సిన పని లేదు. ఎమోజీస్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. తేలియాడే కీబోర్డ్ అంటే ఇది మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ కీబోర్డ్ని పై భాగంలో పట్టుకొని కింద భాగంలో పట్టుకొని ఆ స్పేస్ ఉన్న దగ్గర పట్టుకొని ఎక్కడ గుంజితే అక్కడ మూవ్ అవుతుంది. ఆ యారో మీద క్లిక్ చేస్తే అది పోతుంది. తేలియాడే కీబోర్డ్ అంటే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దాన్ని ఎక్కడైనా పెట్టుకొని టైప్ చేయొచ్చు. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ అనువదించండి అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్ మనం లాంగ్వేజ్ అనువదించవచ్చు. నేను అమ్మ అని కొట్టాను, అక్కడ మామ్ అని వచ్చింది చూసారా, అంటే తెలుగులో అమ్మ, ఇంగ్లీష్కి వచ్చేసరికి మామ్. నెక్స్ట్ ఇంకోటి టైప్ చేస్తున్నాను, డాడ్ అని కొడితే డాక్టర్ అని వచ్చింది, డిఏ అని కొట్టినాం కాబట్టి అలా వచ్చింది. సో ఓకే, మీరు ఏది కొడితే అది, నాన్న అని కొడితే డాడ్ అని వస్తుంది. అండ్ దెన్ సిస్టర్ అని కొడితే అక్క అని వస్తుంది, అన్న అని కొడితే సంథింగ్ అట్లా. సో ఇక్కడ చూడండి, నాన్న అని కొడితే డాడ్ అని వచ్చింది. బ్రదర్ అని కొడుతున్నాను, బ్రదర్ అని ఇంగ్లీష్లో వచ్చింది అక్కడ. సో ఇలా లాంగ్వేజ్ను అనువదించవచ్చు, టైప్ చేయొచ్చు, చాలా విధాలుగా మనం అసలు గూగుల్ కీబోర్డ్ అనేది అసలు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. ఏ విధంగా మీరు వాడుకోవచ్చు, మీకు అనుకూలంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏది రాకపోయినా దాని ద్వారా మీరు ఎన్నైనా చేయొచ్చు. సో ఓకే, సిస్టర్ అని కొట్టాను, చెల్లి అని కొడితే సిస్టర్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైజ్, ఆ కీబోర్డ్ సైజుని మనం పెంచుకోవచ్చు. ఇట్లా పైకి పెట్టాను, ఇప్పుడు చూడండి ఓకే చేశాను, ఇంత పెద్ద కీబోర్డ్ వచ్చింది. మనకు ఏమంటారు, సెల్ ఫోన్ సగం కీబోర్డే ఉంటే కరెక్ట్ కాదు కదా, సైజుని కొంచెం తగ్గించుకొని ఓకే చేసుకుంటే ఓకే అయిపోతుంది. అలా రీసైజ్ చేసుకోవచ్చు. ఇంకేముంది, తదుపరి భాష, నెక్స్ట్ భాషకు మారడం కోసం గ్లోబ్ మీద క్లిక్ చేసిన పని లేదు, తదుపరి భాషకు పోవడానికి కూడా అందులో ఆప్షన్ ఉంది సెట్టింగ్స్లో. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ సెట్టింగ్స్లో ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ గూగుల్ కీబోర్డ్లో మనకు తెలియనివి ఉన్నాయి. లాంగ్వేజ్ సెట్టింగ్స్లోకి వెళ్తే అంటే కీబోర్డ్ సెట్టింగ్స్ కావాలి మనకి. కీబోర్డ్ సెట్టింగ్స్లో చూడండి, లాస్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ లాంగ్వేజ్ అయిపోయింది. అండు అంటే మనం చేసింది, అంటే తీసేయడానికి కానీ వెనకకు పోవడానికి కానీ అర్థం అనమాట అండు అంటే. సో ఇలా గూగుల్ కీబోర్డ్ ఒక్కటి ఉంటే చాలు, మీరు ఎడిటర్స్ అయినా, క్రియేటర్స్ అయినా సరే, ఎవరైనా సరే, డిజైనర్స్ అయినా సరే, ఇది మీకు చాలా 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 ఉపయోగపడుతుంది, మొబైల్ యూజర్స్కి ఎస్పెషల్లీ. సో ఈ విధంగా మీరు ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఏ లాంగ్వేజ్ కానీ టైప్ చేయొచ్చు, రాయొచ్చు, మైక్లో చెప్పొచ్చు. ఒకవేళ ఇంకో భాష నుండి ఇంకో భాషకు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సైజు పెద్దగా పెద్దగా, చిన్నగా చిన్నగా చేసుకోవచ్చు, ఇమేజెస్ వాడుకోవచ్చు. అండ్ ఇటు పోతే నెంబర్స్ ఆటోమేటిక్గా కీబోర్డ్లో ఉంటాయి. సో ఇలా మనకు తెలియని ఫీచర్స్ కూడా కీబోర్డ్స్లో ఉంటాయి. సో ఇది మీరు వాడుకొని ఆటోమేటిక్గా వాటికి ఏ ఫాంట్ అంటే ఆ ఫాంట్ అప్లై చేసుకోవడం, కలర్స్ ఇచ్చుకోవడం, ఇవన్నీ మామూలుగా డిఫాల్ట్గా మనకు తెలిసిన విషయం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా ముందు వీడియో మీరు చూడకపోతే దయచేసి చూడండి, దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. సో అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనుకోవచ్చు. సో ఇలా కీబోర్డ్ని మన మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, లాంగ్వేజ్ ఎలా యాడ్ చేయాలి, అండ్ సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, లైక్ చేయట్లేరు.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మొబైల్ యూజర్స్కి చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎడిటర్సే డిజైనర్సే కావాలని లేదు, కీబోర్డ్ చాలామందికి అవసరమే కదా. సో వాళ్ళందరికీ ఉపయోగపడుతుందనే నమ్మకంతో నేను ఈ వీడియో చేశాను. సో వీడియోని ఇక్కడి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు నాకు కామెంట్ చేయొచ్చు, అడగొచ్చు, ఎలాంటి డౌట్స్ని అడగొచ్చు. నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.